క్రీస్తు నామమున అందరికీ వందనములు. సొదొమ గొమొర్రాలను తలపించిన లాస్ ఏంజల్స్. మనము ఇటీవల చూసిన వార్తలలో లాస్ ఏంజల్స్ నగరము మంటలకు ఆహుతై బూడిదగా మారడాన్ని మనం చూస్తున్నాము. ఇది ఒకప్పుడు జరిగిన సొదొమ గొమొర్రా నాశనాలను గుర్తు చేస్తుంది. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు క్రీస్తు పూర్వము మృత సముద్రానికి సమీపంగా ఉండే పట్టణాలు. ఇవి 2 పట్టణాలు మాత్రమే కాదు, ఇవి 5 పట్టణాలు కలిసి ఉండేవి. అవి ఏంటి అంటే సొదొమ, గొమొర్రా, అద్మా, సెబాయిము మరియు సోయరు. ఈ ప్రాంతాలు నాశనం కాకమునుపు అవి యెహోవా తోట వలె, ఐగుప్తు వలె నీరు పారే దేశాలుగా ఉండేవి. అయితే అక్కడి ప్రజలు దుష్టులు మరియు దేవుని దృష్టికి బహు పాపులనై ఉన్నారు. వీరిని గురించిన మొర గొప్పదిగా ఉంది. వీరి పాపము బహుభారంగా ఉండుటను బట్టి దేవుడు ఆ ప్రాంతాలను అగ్నిగంధకాల చేత నాశనం చేశాడు. ఆ ప్రాంతంలో కనీసం 10 మంది నీతిమంతులు కూడా లేరు. నీతిమంతుడిగా ఉన్న లోతును, అతని కుటుంబాన్ని మాత్రం దేవుడు ఆ ప్రమాదం నుంచి తప్పించాడు. అంతేకాకుండా లోతు సోయరు ప్రాంతంలో ఉండుటకు ఇష్టపడడం బట్టి దేవుడు ఆ ఒక్క పట్టణాన్ని నాశనం చేయకుండా వదిలివేశాడు. కానీ మిగతా పట్టణాలు సొదొమ, గొమొర్రా, అద్మా, సెబాయిములు మాత్రం అగ్ని గంధకాల చేత మరియు ఉప్పు చేత బొత్తిగా చెడిపోయింది. అక్కడ ఏ నరుడు బ్రతకలేదు, ఏ నేల మొలక కూడా మిగలలేదు అనే మాట బైబిల్లో రాయబడింది. అంతేకాకుండా ఆ తర్వాత కూడా ఆ ప్రదేశము ఎలాంటి మొలక కూడా మొలవని ప్రాంతంగా మారిపోయింది. ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఆ ప్రాంతం నివాసయోగ్యంగా లేదు. దేవుడు ఈ సొదొమ గొమొర్రాలకు ఆ విధంగా నాశనాన్ని విధించి ముందుకు భక్తిహీనుల వారికి దృష్టాంతాలుగా వాటిని ఉంచాడు. అనగా ఈ పట్టణాల గతిని చూసైనా మనుషులు దేవుని భయభక్తులు కలిగి పాపాన్ని విడిచిపెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తూ, దేవుణ్ణే దూషిస్తూ, దేవుణ్ణే చులకనగా మాట్లాడిన పట్టణాలు ఎలా నాశనం అవుతాయో నేటి లాస్ ఏంజల్స్ యొక్క పరిస్థితి మనకు ఉదాహరణగా ఉంది. కనుక ప్రపంచ ప్రజలు ఇప్పటికైనా దేవుని యందు భయభక్తులు నిలిపి పాపపు క్రియలకు దూరంగా జీవించాలి. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.